మిత్రులారా, ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ ఎవరైనా ప్రశ్నలు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే నేను వాళ్ళ పేరు పిలుస్తాను. దయచేసి మీరు మాట్లాడి మీ యొక్క అనుభవం, మీరు ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎందుకు రావాలనుకున్నారు, కొత్తగా జాయిన్ అయ్యింటే పాత మాస్టర్స్ వాళ్ళ యొక్క అనుభవాలు కూడా, ఇద్దరు మాస్టర్స్ ముందుకు రావాలి, వాళ్ళ యొక్క అనుభవాల్ని పంచుకోండి. మీకు వచ్చిన ఫలితాలు ఏంటి అనేది చెప్తే కొత్త వాళ్ళకు కూడా, కొత్తగా జాయిన్ వాళ్ళకు కూడా ఎలా వచ్చాయి ఫలితాలు, ఏ విధంగా మీకు ఆ యొక్క అద్భుతమైన అవకాశం అనేది కూడా మీరు పంచుకోవడం మంచిది. ఎప్పుడు కూడా మనం ఏమైతే అనుభవించామో ఇంకోటితో పంచుకోవాలి. అదే ప్రతిసారి చెప్తూ ఉంటారు, అనుభవాలు పంచుకోండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి పాత మాస్టర్స్ ఇద్దరు ముగ్గురు మాస్టర్స్ కనీసం మీ హ్యాండ్ రైజ్ చేయండి, మీ యొక్క అనుభవం పంచండి. మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యాన్ని ఎలా తీర్చుకున్నారు, లేదు ఏదైనా ఒత్తిడి ఉంటే ఒత్తిడి ఎలా తగ్గింది, ఇంకా లేదు మీ యొక్క ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత మీలో వచ్చిన పరివర్తన ఏంటి, అంతర్ పరివర్తన ఏం జరిగింది అనేది పంచుకోవాలి. ఓల్డ్ మాస్టర్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, ముందుకు రావాలి. ఎస్, రవీంద్ర సార్, దయచేసి మీ అనుభవాన్ని పంచుకోండి అందరితో. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమణాథ్ సార్ గారికి, పోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి లలితా మేడం గారికి, నా యొక్క సహజానులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు సమర్పిస్తున్నాను. నేను గత 6 నెలలుగా ఈ ధ్యానంలో ఉన్నాను. ఈ ధ్యానం క్లాసులు రాకముందు నాకు కొద్దిగా కోపం ఎక్కువగా ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కోపం పూర్తిగా తగ్గిపోయింది, మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు. అట్లాగే నాకు కొద్దిగా కాళ్ళు తిమ్మెరలు, అరికాళ్ళు కొద్దిగా చెమట పట్టడం ఉండేది. అది ఒక 20 రోజుల్లోనే ధ్యానం చేసిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇకపోతే సార్ చెప్పినటువంటి కొన్ని ముద్రలు అలాంటివి ఉపయోగించిన దానివల్ల మనకి ఆహార అలవాట్లలో తేడా వచ్చింది. సార్ చెప్పిన విషయాలు తెలుసుకున్న వల్ల ఆహారం అలవాట్లు అంటే మనం శాకాహారం భోజిస్తున్నాం కదా, ఆ శాకాహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ ఆహారం తీసుకున్న వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడం జరిగింది. అట్లాగే మనం తెలుసుకున్న విషయాలని ఇతరులకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎప్పుడే కూడా మనం ఎందుకోసం ధ్యానంలోకి వచ్చాము అది మొట్టమొదటి తెలుసుకోవాలి. మనకి మనసు ప్రశాంతత కోసం కొంతమంది వస్తున్నాము, కొంతమంది ఆరోగ్య సమస్యల కోసం వస్తుంటారు. మొత్తం మీద ధ్యానం చేసిన దాని వల్ల మన యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆ యొక్క ఆరోగ్య సమస్యల కోసమే కాకుండా మనం ధ్యానంలోకి వచ్చిన ఎందుకు వస్తున్నామంటే మనం ఆత్మ పరివర్తన చెందుకోవడానికి, దానికోసం వస్తున్నాం ధ్యానం చేయడానికి, ధ్యానం చేసిన దానివల్ల. కాబట్టి రోజు రోజుకి ఆ యొక్క ఆత్మని జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసంగా మనం కృషి చేయాలి. ఆరోగ్య సమస్యలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. రంగనాథ్ సార్ గారు చాలా ముద్రలు చెప్తున్నాడు, ఆక్యుప్రెషర్ కాన్సెప్ట్ చెప్తున్నాడు, అట్లాగే ఆహార అలవాట్లు చెప్తున్నాడు. ఇవన్నీ కనుక వినియోగించుకున్నామంటే ఆరోగ్య సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. మనం అందరం కూడా, మీరు కొత్తగా వచ్చిన జ్ఞానులందరూ కూడా మనం ఖచ్చితంగా ఆత్మ పరివర్తన చెందడానికి, ఆత్మ జ్ఞానం పెంపొందించడం కోసంగా మనం ఈ కృషి చేయాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. సో సారు గత 6 బ్యాచ్లుగా 6 నెలలుగా ఈ యొక్క ధ్యానాన్ని మాతార్ ఫౌండేషన్, మాతార్ వేదికలో రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు, అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. సో ఆయనలో ఎంతో పరివర్తన జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మిత్రులారా, ఇప్పుడు రాఘవయ్య సార్ దగ్గర విందాం. చెప్పండి సార్. నమస్తే మాస్టర్. నమస్తే. నేను గత 3 నెలల నుంచి ధ్యానంలో ఉన్నాను. ఈ ధ్యానం చేయకముందు నేను ఎప్పటి నుంచో చేయాలనే కోరిక అనేది ఉంది. ఆ కోరికని ఈ రూపంలో నేను తీర్చుకోవడానికి నాకు మంచి అవకాశం దొరికింది. అదేవిధంగా నా జీవన శైలిలో రోజు చేంజెస్ అనేది వస్తున్నవి. నేను ఇంతకు ముందు చేసే పద్ధతులకు, ఇప్పుడు చేసే పద్ధతులకి అనేక మార్పులు వచ్చినాయి. అదేవిధంగా ముద్రలుగా నేర్పుతున్నారు. ధ్యానం చేసే విధానము ప్రతిదీ కూడా ఎక్కడ చెప్పని విధానాన్ని ఒక సరళమైన పద్ధతిలో మాస్టర్ చెప్తున్నారు. ఈ ముద్రలు చేసేటప్పుడు, ఆక్యుప్రెషర్ చేసేటప్పుడు మా నాన్నగారిని నేను కాపాడుకోగలిగాను. హార్ట్ అటాక్ వచ్చింది, నేను హాస్పిటల్ తీసుకెళ్లే లోపలే 2 times వచ్చిందని రిపోర్ట్లో వచ్చింది. సార్ చెప్పినటువంటిది ముందు రోజు క్లాస్లో నేను విన్నాను. విన్న దాని ప్రకారం నేను ఆక్యుప్రెషర్ పాయింట్స్
నేను యూజ్ చేయడం వలన మా నాన్నగారిని నేను ఈ రోజు నా కంటితో చూసుకోగలుగుతున్నాను. ప్రతిదీ నేనే చేసుకుంటున్నాను మా నాన్నగారికి. ఆహార నియమాలు కూడా నా సొంతంగా నేనే చేసుకుంటాను ఇంట్లో. మా నాన్నగారు నేనే ఉంటాం కాబట్టి ఆయనకి నేను చేసి పెట్టడం కానీ ఏవైనా కానీ నా సొంతంగా నేను చేసుకుంటాను. ఆహార నియమాలు అంటే డే బై డే ఈ సిరిధాన్యాలు వాడుకోవటం, అదేవిధంగా ఇంతకుముందు 3 పూటలు నేను భోజనం చేసేవాడిని. ఆ విధానాన్ని ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్ తీసుకుంటాను ఏదైనా లైట్ ఫుడ్, లేదంటే పూర్తిగా ఒక నేను దీనికి రాకముందు నుంచి మెల్లమెల్లగా మరి దీంట్లో రావడానికే భగవంతుడు నన్ను ఈ రూపంలో మార్చి ఉండొచ్చు. ఒక 6 నెలలు 7 నెలల నుంచి 2 సార్లు అయితే భోజనానికి నేను చేస్తున్నాను. ఒక పూటే భోజనం. అదేవిధంగా ప్రతిదీ సార్ చెప్పే విధానాన్ని మనం తప్పకుండా నేర్చుకుంటూ మనం 10 మందికి నేర్పించాలి. సార్ ఎలా కొన్ని వేల మందికి నేర్పిస్తున్నారో మన చేతనంత వరకు మనం కనీసం ఒక 10 మందికి హెల్ప్ చేయగలిగితే మన జీవితం ధన్యమైనట్టే. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నెక్స్ట్ మాస్టర్, ఇంకొక మాస్టర్ ఎవరైనా పాత వాళ్ళు, ఓల్డ్ మాస్టర్స్ రైట్ చేయండి, హ్యాండ్ రైట్ చేయండి. రైట్, మీనా మేడం. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. మీకు ఆత్మ ప్రణామాలు సార్. ధ్యాన మిత్రులందరికీ వందనాలు. నేను ఈ ధ్యానంలోకి 2000 నవంబర్ లో వచ్చినాను. 24 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ధ్యానము పైన ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంది. ఏ రోజు ధ్యానము చేయకపోయినా, అంటే ధ్యానం చేయని రోజు అంటూ ఉండలేదు. ఎంత బిజీ షెడ్యూల్ లో కానీ, ఏ ఫంక్షన్స్ ఉన్నా కానీ 1 అవర్ కి తక్కువ ఎప్పుడు చేసిండేదు. కాబట్టి ఎప్పుడు ఈ సాధన అనే దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగానే వచ్చింది. నాకు ముందు ఎక్కువ భయంగా ఉండేదన్నమాట. ఇంట్లో ఒకదాన్ని ఉండటానికి కానీ అలా భయం ఉండేది. పిల్లలు కానీ, మా అత్త మామగారులు వాళ్ళ ఎవరైనా ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండేదాన్ని. ఎవరు లేకుంటే మాత్రము కొంచెం భయపడేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నైట్ మా వాళ్ళు ఎక్కడైనా బిజినెస్ దీనిపైన వెళ్ళినా, ఎవరు ఇంట్లో లేకపోయినా నేనంతకు నేను ధ్యానం చేసుకుంటూ హాయిగా పడుకునేదన్నమాట. కాబట్టి ధ్యానంలోకి వచ్చిన తర్వాత భయము అనేదాన్ని నేను అధిగమించాను. నా నలుగురిలో మాట్లాడాలంటే కొంచెం ఫియర్ గా ఉండేది. ఇప్పుడు కొంచెం ధైర్యంగా అందరితోనూ మాట్లాడుతుంటాను. ఎప్పుడైనా అది స్పీచెస్ కూడాను సార్ క్లాసెస్ లో అంతా ఇస్తుంటాను. ఇదంతా ధ్యానం వల్లే వచ్చింది. ఎప్పుడో కూడాను మనం ధ్యానం వల్ల ఏం వచ్చింది అనేది కాకుండా మనలోంచి ఏవైతే సరికాని ఉంటాయో అవన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే సరికాని వెళ్ళిపోతాయో అప్పుడు సరైనవి అనేది ఉంటది. కాబట్టి అది మనము కరెక్ట్ గా ఉంటాం. కాబట్టి ఎప్పుడు మనం వచ్చేది అనేదే కాకుండా మనలోంచి ఏవైతే చెడు గుణాలు ఇవి ఉంటాయో, ఒక నెగటివ్ థాట్స్ కానీ, ఒక ఈ గుణాలు ఉంటాయి కదా, సరికాని గుణాలు, అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అనుభవాల కోసం అని కాకుండా మన జీవితంలో ఈ గుణాల్లో ఎంతవరకు మార్పు వచ్చింది, మనం ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాము, మన దృష్టికోణం ఎలా మారింది, ఇంతకు ముందు దానికి మనం ఎదుటి వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామో, ఎప్పుడు ఎదుటి వాళ్ళలోనే లోపాలు అని కాకుండా ఫస్ట్ మనల్ని మనము మన దృష్టికోణాన్ని మార్చుకున్నప్పుడు మన ప్రతిబింబాలే కాబట్టి, ఎదుటి వారిలో ఉన్నది ఆత్మ, మనలోనూ ఉన్నది ఆత్మ, మన ప్రతిబింబాలే కాబట్టి మనలో ఏది ఉంటే అది వాళ్ళలో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి మన దృష్టికోణం మారితే సృష్టి మారుతుంది అనేది తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరికి మన దగ్గర ఏదైతే ఉందో, ధనం కావచ్చు, జ్ఞానం కావచ్చు, మన దగ్గర సేవ ఏదైతే అది ఉంటే అది ఎంత పెంచుకుంటుంటామో అంత పంచుకుంటా అంటామో పెంచబడుతుంది. కాబట్టి సార్ ఎప్పుడు చెప్పేవారు, ఏదైనా గాని పంచుకుంటే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది అని. కాబట్టి మన దగ్గర ఏది ఉన్నా అది నిస్వార్థంగా, నిష్కల్మషంగా అంతా మనము సర్వీస్ చేస్తూ అందరూ ఈ ధ్యాన మార్గంలో ఇంకా ముందుకు సాగాలని, సార్ చెప్పే ప్రతి ఒక్క ఆహార నియమాలు పాటిస్తూ, ముద్రలను చేసుకుంటూ ఇటు శారీరక పరంగా, మానసిక పరంగా, బుద్ధి పరంగా, ఆత్మ పరంగా అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. రైట్, ఓకే మిత్రులారా, ఇప్పుడు కొత్త వాళ్ళతో మాట్లాడే ముందు మన పాత మాస్టర్స్ లో ఎవరైనా ఒక అంటే 2-3 మినిట్స్ సాంగ్ ఎవరైనా పాడగలరా మేడం? లలిత మేడం, ఎవరు పాడగలరు? వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ హ్యాండ్ రైజ్ చేస్తే అడ్మిట్ చేద్దాం. పాటనా సార్? ఎస్, ఏదో పాట, అంటే ఒక భక్తి గీతం. స్టార్ట్ చేసే ముందు అందరికీ
దాంట్లో అంటే ఒక మంచి మాస్టర్ పాజిటివ్ మంచి ఎనర్జీ మంచి చిక్కాలి. మంచి పాట ఎవరైనా సరే. పాజిటివ్ ఎనర్జీ చిక్కాలి అంతే. పాజిటివ్ ఎనర్జీ సరోజమ్మ కేవి సరోజమ్మ గారు అన్మ్యూట్ చేయండి సార్. రైట్. ఓకే మ్యామ్. గణపతి మీద పాట ఏదైనా ఒక మంచి పాట పాడండి. గణపతి మీద. ఎస్ రైట్. పాడ పాడండి. ఎస్ మేడం. వినాయక నిన్ను వినా బ్రోచుటకు వేరెవరురా, విఘ్నరాజా వినాయక, అనాథరాక్షక నీవే కావా, అనాథరాక్షక నీవే కావా, ఆదరించి మము బ్రోవగరాదా, వినాయక నిన్ను వినా బ్రోచుటకు వేరెవరురా, విఘ్నరాజా వినాయక, సరసీరుహనను సన్నుత చరణ, సతతము శ్రిత జన సంకటహరణ, సరసీరుహనయ సతతము శ్రిత జన సంకటహరణ, పరమ కృపా సాగరా, పరమ కృపా సాగర వరసుగుణ పాలిత జన గోపాలదాసనుత, పాలిత జన గోపాలదాసనుత, వినాయక నిన్ను వినా బ్రోచుటకు వేరెవరురా, విఘ్నరాజా వినాయక. ఫస్ట్ గణేష్ ప్రార్థన చేసి మీకు అందరికీ ఆత్మ ప్రణామాలు చెప్దాం అనుకున్నాను. సార్ గురువులందరికీ, బ్రహ్మర్షి పత్రిజీ గురువుల గారికి శతకోటి వందనాలు. తర్వాత మాస్టర్ రంగనాథ్ సార్కు, అలాగే సహోధ్యాయులైనటువంటి వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటున్నాను. నేను కూడా జూలై నెలలో ఈ ధ్యానంలో చేరినాను. నాకేం పెద్ద ధ్యానం మీద నాకు పెద్ద అవగాహన ఏం లేదు. అయితే మా కోడలు లలితా ప్రసూన ఇది నాకు చిన్నప్పటి నుంచి ఏమంటే దైవభక్తి పైన ఎక్కువ, దైవభక్తి, దేవుని స్తోత్రాలు చదువుకోవడము, లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, రామునివి, విష్ణువి, ఇట్లా ఏదైనా సరే దేవతలవే నేను ఎక్కువ చదువుకునేదాన్ని, ఎక్కువ స్తోత్రాలు చెప్పుకునేదాన్ని. నాకు ఎక్కువ భక్తిలోనే పోతా ఉండేదాన్ని నేను. అయితే ఈ ధ్యానం అనేది పెద్ద నాకు అవగాహన లేదు. ఇప్పుడు మా కోడలు లలితా ప్రసన్న చెప్పిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి ధ్యానంలోకి రాండి మీరు అని చెప్పింది. మాస్టర్లు బాగా చెప్తున్నారు, విను పత్రిజీ వాళ్ళు కూడా, పత్రిజీ గురువు చెప్పేటువంటి వీడియోలు చూడండి, అవి చూసి మీరు ధ్యానంలోకి రాండి అని చెప్పింది. అప్పటి నుంచి నేను చేస్తున్నాను. నాకు కూడా నచ్చింది, బాగా నచ్చింది. ఈ ధ్యానంలోకి వచ్చినాను. నాకు దాని ధ్యానంలో నేను కూడా సాధించుకోవాలా అని చూస్తున్నాను. అయితే కొంచెం నాకు కూడా ఆలోచనలు ఒకసారి వస్తాయి, తర్వాత దానిని పక్కకు పెడతాను. అయినా కానీ నేను ఎక్కువసేపు ధ్యానంలోకి కూర్చునేదానికి కాకుండా ఉంది, ఎందుకో తెలియలేదు. అది ఇంకా దాన్ని ఇంకా నేను పట్టుదలగా చేసుకోవాలా అనుకుంటున్నాను. ఇదే సార్ నా ఇది అంతే. మీకు అందరికీ కూడా నాకు అద్భుతం. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా మీకున్న పట్టుదల వలన మీరు సాధిస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. సో నిత్యం ప్రాక్టీస్ చేయండి. ఏవైనా తొందరలు ఉంటే, దేహంలో తొందరలు ఉంటే ముద్రలు చేయండి. ముద్రల ద్వారా నొప్పులు అవి ఉంటే అవి పోగొట్టుకోండి. ఆహారాన్ని, సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ఆహారం సాత్విక ఆహారమే సార్. మేము ముందే బ్రాహ్మణ్స్, మాకు సాత్విక ఆహారమే, ముందు నుంచి సాత్విక ఆహారమే. అందరం మితభాషితారు. నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కూడా కాదు. నేను అవన్నీ అట్లా అలవాట్లే ఉన్నాయి. ఏమంటే ఇదే ధ్యానం పైన కొంచెం ఇంకా పట్టు రాలేదు, అదొకటి తెలుసుకోవాలా అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్. ఓకే.
సుభాషిణి సుభాషిణి మాధవి మాట్లాడండి. సార్ సో నమస్తే మనం సార్. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో ధ్యానం స్టార్ట్ చేయాలి. యా నేను చెప్పండి. లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాను. ధ్యానంలో జాయిన్ అయ్యాక నా అనుభవం, నేను చాలా టెన్షన్ గా ఉండేది నా మైండ్. అది నేను చాలా వరకు ఈ ధ్యానం వల్ల రావడం వల్ల ఇది ఒక నాకు గిఫ్ట్ గా ఫీల్ అవుతాను, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ గా. దానివల్ల నేను చాలా వరకు టెన్షన్స్ ని రిలీఫ్ చేసుకోగలిగాను. ఇంకా ధ్యానంలో ఆలోచనలు అనేది పూర్తిగా ఇంకా నేను పోగొట్టలేకపోతున్నాను. కానీ నాకు ధ్యానం నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సార్. అలాగే నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఈ ధ్యానం అనేది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే దాని పవర్ ఎక్కువ ఉంటుందంటారా? ఏ టైంలో చేసినా అదే పవర్ ఉంటుందంటారా? బ్రహ్మముహూర్తంలో చేస్తే ఎక్కువగా ఉంటుంది ఇంకా. ఎందుకంటే మనకు ఎక్కువ ఉంటుంది. మన చుట్టూ విశ్వశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. ఓకే అంటే సార్. భూమి మీద ఎంతో మంది ఋషులు ఆ యొక్క 4 అంటే 3:30 4 ఆ ప్రాంతం నుంచి 5 వరకు ఈ లోపల సో అద్భుతమైనటువంటి సాధన చేస్తూ ఉంటారు. ఋషులందరూ కూడా ఆ సమయంలోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రాక్టీస్. సో ఆ సమయంలో మనకు ఎక్కువ శక్తి ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది బాగా. కాబట్టి ఆ సమయంలో వీలవుతే చేయండి, వీలు కాలేదన్నప్పుడు దానికి ఏం వరి కావద్దు. నార్మల్ సమయంలో కానీ ఎప్పుడు చేసినా ధ్యానంలో శూన్యతను సాధించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా ధ్యానంలో ఏం కావాలి? శూన్యత పొందాలి. శూన్యత పొందితే ఏమవుతుంది? మన మనోమయ కోశం ఎప్పుడైతే ఖాళీ అయిపోతుందో అప్పుడు మనకి ఇక్కడ ఈ బ్రహ్మరంధ్రంలో నుంచి మన యొక్క విశ్వశక్తి లోపలికి ప్రవేశం జరుగుతుంది. లేదంటే అంతవరకు జరగదు. ఎందుకంటే ఆలోచనలే దానికి ఏంటి అడ్డం. మన యొక్క ఆలోచనలు ఉన్నాయి కదా, ఆలోచనలు వచ్చేసి ఈ విశ్వశక్తి మన లోపల ప్రవహించడానికి అడ్డంగా ఉంటాయి. ఆ ఆలోచనలు ఎప్పుడైతే శూన్యం చేస్తామో సో నేరుగా ప్రత్యక్షంగా ఆ యొక్క శక్తి మనలో ప్రవేశించి మన లోపల ఉన్నటువంటి మన ప్రాణమయ కోశంలో ఏవేవైతే ఈ యొక్క ఎన్నో జన్మల నుంచి మనం మోసుకొని వస్తున్నాం కర్మలు, వాటి వలన ఎన్నో అడ్డంకులు ఆ యొక్క శక్తి ఆ నాడుల్లో వచ్చేసి అప్పటికే ఈ యొక్క మలినం చేరుకొని ఉంటుంది. ఆ మలినాన్ని ఎంత పోగొట్టుకోవాలంటే మన విశ్వశక్తితోనే కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. దాన్ని నాడీ ప్రక్షాళన, నాడీ శుద్ధి అంటుంటాం. సో ఆ నాడీ శుద్ధి ప్రతి ఒక్కరికి జరుగుతుంది. జరిగేటప్పుడు నొప్పులు వస్తాయి. ఇప్పుడు ఒక స్త్రీ మహిళ ఏదైతే ఈ పురిటి నొప్పులు అనుభవిస్తుంటారు చూడండి, ఆ పురిటి నొప్పుల తర్వాతనే ఆ యొక్క శిశువు జన్మిస్తుంది కదా, అలాంటిది ఇది కూడా. మనకు శిశువు జన్మించడము అంటే ఇక్కడ ఏంటంటే మనము ఆ యొక్క 3వ కన్నును తెరుచుకోవడం, దివ్య దృష్టిని సంపాదించడం. అది సంపాదించేసరికి ఈ యొక్క నొప్పులు పడాల్సిందే. దేహంలో ఎక్కడెక్కడైతే నొప్పులు వస్తాయి, తట్టుకోలేని నొప్పులు వస్తాయి, ఒకసారి భరించలేని నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. అయితే ఎవరైతే సహించి ధ్యానం చేస్తూ దాంతోపాటు ఆహారాన్ని కరెక్ట్గా సరైన ఆహారం, మనం చెప్పుకున్నట్టుగా మితాహారము, యుక్తాహారము అంటే సాత్విక ఆహారం తీసుకుంటూ, ఇంకేదైనా అవసరమైతే ముద్రలు, ఆకుకూరలు వీటి హెల్ప్ తీసుకుంటూ సో ఆ రీతిలో మనం పోతూ ఉంటాము. ఈ ప్రయాణం చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక ప్రయాణం ఖచ్చితంగా మనము సాధిస్తాం. ఓకే, ఆ యొక్క కైవల్య స్థితిని సాధిస్తాం. ఆ కైవల్య స్థితిని సాధించడమే మన యొక్క లక్ష్యం చెప్పాలంటే ధ్యానంలో. సో అది ఖచ్చితంగా సాధిస్తాం. సో దానికి ముందు ఇలాంటి నొప్పులు, ఇలాంటి కష్టాలు, సో ఇంకా మనకు దాంతోపాటు మన యొక్క పూర్వజన్మ కర్మలు కూడా అడ్డం వస్తూనే ఉంటాయి. అది మనకొకరికే కాదు, ధ్యానం చేసే మనకొకరికి కాదు, ఎంతో మంది మాస్టర్స్ ఇప్పటికీ ఈ భూమి మీద నడియాడినటువంటి గొప్ప గొప్ప మాస్టర్స్ వాళ్ళ జీవితాలు మీరు ఒకసారి చదవండి. అందుకే మనం ఏం చేశాము, ఈ 21 రోజుల్లో, ఈ 21 రోజుల కార్యక్రమంలో మొత్తం ఒక వారంలో 7 రోజులు తీసుకుంటే 6 రోజులు ఒక ఆదివారం సెలవు తీసుకున్నాం. ఆదివారం సెలవు అనేది ఇవ్వబడింది. అది కాకుండా మిగతా 6 రోజుల్లో 5 రోజులు ప్రతిరోజు కూడా ఈ ధ్యానము, జ్ఞానము, దాంతోపాటు ఈ యొక్క సమగ్ర జీవన సూత్రాలు, దాంతోపాటు ఇంటి నివారణలు ఇవన్నీ చెప్పుకుంటూ ఒక్కరోజు మాత్రం ఫ్రైడే ఏం చేసామంటే ప్రత్యేకంగా ఆ యొక్క శుక్రవారం రోజున మనం ఏం చేస్తున్నామంటే ఒక యోగి గురించి, ఒక అద్భుతమైన యోగిని అంటే మహాపురుషుల గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కూడా మనకు ఎంతో ఆదర్శం. వాళ్ళు ఎలాగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించారు, వాళ్ళు ఎలాగా ఒక గొప్ప మాస్టర్స్ అయ్యారు, గొప్ప ఋషులు అయ్యారు, యోగులు అయ్యారు తెలుసుకోవాలి మనం. వాళ్ళ జీవితాలు చదివితే ఆ రోజు అందుకే శ్రవణం, ఆ యొక్క మహాపురుషుల గురించి శ్రవణము ఆ రోజు ప్రతి శుక్రవారం కూడా జరపడుతుంది. అది చాలా అద్భుతమైన విషయం అని తెలుసుకోవడానికి. రెండవది, ప్రతి శనివారం కూడా మనం ఏం చేస్తున్నాం, ప్రత్యేక కార్యక్రమం నిర్వహించుకొని మన అందరిలో ఉన్నటువంటి టాలెంట్స్ ఉండొచ్చు, మన లోపల ఉన్నటువంటి అద్భుతమైన శక్తి, మనకున్నటువంటి జ్ఞానము,
మనకున్న స్కిల్స్ అన్నిటి కూడా ఆ రోజు ప్రదర్శించడానికి ఒక అవకాశం దొరుకుతుంది మన వేదికలో. సో ఇది కూడా మనం చేస్తున్నాం మిత్రులారా. సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకోసమే ప్రతి శుక్రవారం కూడా మాస్టర్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో అది ఈ విధంగా మాధవి గారు. సో ఖచ్చితంగా మనకు ఇవన్నీ వస్తాయి. ఏమి అడ్డము ఏమి వచ్చినా కానీ మనం వాటి నుంచి స్టాప్ కాకూడదు, చిన్న కొనసాగించాలి. లాస్ట్ మంత్ మన క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా నేను మెడిటేషన్ సేమ్ 9:30 టైంలో నేను మెడిటేషన్ చేస్తున్నాను సార్. నేను స్టార్టింగ్ లో బెడ్రూమ్ లో చేసేదాన్ని సార్. తర్వాత కొన్ని కారణాల వల్ల వేరే చోటులో చేసుకున్నాను. మళ్ళీ నేను బెడ్రూమ్ లో చేశాను సార్. నాకు అక్కడ చేసినప్పుడు ఒక కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా అనిపిస్తుంది సార్ ఆ ప్లేస్ లో. నాకు ఆయన ఎవరో కూడా తెలియదు. అప్పుడు అందులోకి వచ్చాక సెర్చ్ చేశాను సార్. పరమానంద యోగి ఆయన నా కళ్ళ ముందర నడుస్తున్నారు సార్. అది విజిబుల్ అయింది ఆయన నడుస్తున్నట్టు. కాకపోతే మెడిటేషన్ లో నేను ఫస్ట్ టైం నాకు ఒక మనిషి నాకు దగ్గరగా రావడంతో నేను కొంచెం టెన్షన్ పడ్డాను సార్ నా మైండ్ లోని. అది సార్ ఏమీ ఉండదు, అలాంటి ఏం టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఆత్మ ప్రయాణంలో ఆత్మ అనుభవాలు ఎలా ఉంటాయంటే మనకు తెలియదు, కొత్త కాబట్టి మనకు అలా అనిపిస్తాయి. ఓకే, పోగా అంటే రోజు ధ్యానం చేయగా మనకు ఈ యొక్క ఆత్మ సాన్నిహిత్యం పెరుగుతుంది, ఆత్మతో అనుబంధం పెరుగుతుంది. ఇంతవరకు మనం ఏంటి, బాహ్య ప్రపంచం అంతా బాహ్య ప్రపంచమే. ప్రతి లేస్తే నిద్రపోయి లేస్తే ఇక ఎక్కడ కూడా మన లోపల మనం తొంగి చూసేదంటూ లేదు. ఎప్పుడో మర్చిపోయాం, మన గురించి మనం ఎప్పుడో మర్చిపోయాం. మనకున్నదంతా మైండ్లో ఏంటంటే బాహ్య ప్రపంచం, అన్ని బాహ్య విషయాలు, బాహ్య వ్యక్తులు, బాహ్య పరిస్థితులు, ఇవే. ఇంకా లోపల గురించి అస్సలు కొంత కూడా మనం ఒక చిన్న ఆలోచన కూడా మనకు రాదు. ఎంత కష్టాలు ఎంత తొందరలు ఉన్నా కానీ మన లోపల మనం పోయేటువంటి అలవాటు మనకు లేదు కదా. అది ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి చిన్నగా ఒక్కొక్క అనుభవం తీసుకుంటూ మీలో ఆ యొక్క పరిణితి పెరిగే కొద్దీ మీకు ఖచ్చితంగా ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఆ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏ మాస్టర్ వచ్చి కూడా ఎవరు తొందర పెట్టరు. వాళ్ళు వస్తారు, వాళ్ళు మనకి కనిపించవచ్చు, వాళ్ళ నుంచి అయినా మెసేజెస్ తీసుకోండి. కానీ ఇక అంతకంటే వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు మీకు ఏముంటే కూడా సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన చుట్టూ కూడా ఏంజల్స్ ఉంటారు ఎప్పుడు. ఆ ఏంజల్సే మీకు డిఫరెంట్ మాస్టర్ రూపంలో కనిపిస్తూ ఉంటారు అంతే. కాబట్టి దాని గురించి మనం పెద్దగా టెన్షన్ పడక్కర్లా, వరి కావాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఏంజల్స్ ఎప్పుడూ ఉంటారు. సో మనం ఏదైనా కావాలి అని సహాయం కావాలనుకున్నప్పుడు ఆ ఏంజల్స్ నుంచి మనము రిక్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళ హెల్ప్ రిక్వెస్ట్ చేయొచ్చు. కావాలి అన్నప్పుడు పదే రిక్వెస్ట్ చేయకూడదు. అది కూడా దానికి సపరేట్ ఒక విధానం ఉంది. నెక్స్ట్ ఒక వర్క్షాప్ చేస్తాం. సో ఇప్పటికే మొన్న లాస్ట్ వీక్ 4 రోజులు కంటిన్యూగా కన్నడలో ఏంజల్స్ వర్క్షాప్ 4 రోజులు చేశాం. అలాంటి వర్క్షాప్ మళ్ళీ ఇక్కడ కూడా చేస్తాం. చేసినప్పుడు మీకు ఇంకా ఎక్కువ జ్ఞానం అందించడం జరుగుతుంది. ఓకే సార్, నాకు ఉత్తప్పుడు కూడా ఒక్కొక్కసారి నా పక్కగా అనిపిస్తుంది సార్, లైట్ వస్తున్నట్టు కూడా. అవన్నీ కూడా జస్ట్ నేను చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ అనుభవాన్ని గట్టిగా పట్టుకొని కూర్చోవద్దు. అనుభవాలు వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి. మీరు ధ్యానంలో శూన్యస్థితి పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎంత శూన్యస్థితి అనేది, ఆ శూన్యస్థితికి దానికి ఎలాంటి పరిమితి లేదు, అనంతం. అది ఆ అనంత శూన్యాన్ని మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మనలో ఆ అనంత శూన్యాన్ని పెంచుకోవడమే. అప్పుడే మనం పరమాత్మతో ఏకమవుతాం. పరమాత్ముడు మనం ఒకటే, ఇప్పుడు కూడా ఒకటే, అప్పుడు ఒకటే. కాకపోతే ఇప్పుడు ఈ మైండ్ వల్ల నేను వేరు, నువ్వు వేరు అనే ఆ పరిధిలో ఉన్నాం ఈ మైండ్ వల్ల. అట్లా అని చెప్పి మైండ్ తప్పని చెప్పట్లా. అదే మైండ్ మోక్షానికి కారణమవుతుంది, అదే మైండ్ బంధానికి కారణమవుతుంది. దాన్ని సరైన రీతిలో దాన్ని పెంచి పోషిస్తే అది మోక్షానికి కారణమవుతుంది. దాన్ని సక్రమంగా నిర్వహించకుండా దాని యొక్క అలవాట్లకు, దాని యొక్క చటువటికలు అంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి వీటికి లోనయ్యి దాని ఆధీనంలో మనం పోతే అప్పుడు అది బంధానికి కారణమవుతుంది, దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి అదే మనసు బంధానికి, మోక్షానికి అదే కారణం. కాబట్టి ఆ మనసును మనం ఏ విధంగా, సో ఇప్పుడు ఏదైనా పిల్లవాడిని మనం ఎలా పెంచుతాం, పెంచే విధానాన్ని బట్టి వాడు తయారవుతాడు. అదేవిధంగా మనస్సును కూడా మనం పెంచి పోషించాలి, అంతేగాని మనస్సు మనల్ని పెంచి పోషించకూడదు. ఇది ఈ విధంగా ఇప్పుడున్న ప్రపంచంలో అదే జరుగుతుంది. మనస్సు ఏం చెప్తే అది మనం వింటూ ఉంటాం. మనము లోపల నుంచి ఒక మెసేజ్ వస్తున్నా లోపల నుంచి మనకు అనిపిస్తుంటుంది, ఇది చేయకూడదు, ఇది కాదు, ఇది తప్పు అని. దాన్ని మనం వినే పరిస్థితిలో మనం లేము. అవన్నీ వచ్చేది లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తాయి? మీ లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తాయి ఇవన్నీ.
ఓకే, అవి వినే పరిస్థితిలో ఎవరు లేరు. దాన్ని ఎప్పుడో ఆపేశాం. ఇప్పుడు ఉన్నదంతా ఒకటే, బయట నుంచి, వ్యక్తుల నుంచి, పరిస్థితుల నుంచి అన్ని తీసుకొని లోపలేసుకుంటాం. మళ్ళీ వాటిని పెరికి బయటపడేయాలి. ఈ ధ్యానంలో చేసేది అదే. అంటే ఉన్న చెత్తనంతా తొలగించడమే. ఇక్కడ కొత్తగా వచ్చేదేం లేదు. చెప్పాలంటే మిత్రులారా, ధ్యానం ఏం చేస్తుందంటే పనికిరానివన్నీ తొలగిస్తుంది. మీ లోపల మీరు చెప్పాలంటే మనము ఒక మానవుడికి మాధవుడికి ఏం తేడా లేదు. ఒక మైండ్ లక్షణాలు మాత్రమే తేడా చూపిస్తాయి. మాధవుడు ఒకటే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఈ యొక్క జీవిత ప్రయాణంలో జీవిత ప్రయాణాలలో మనం ఎన్నో విషయాలు, అనవసర లక్షణాలు, అవన్నీ గుణాలు సంపాదించుకుంటాం. అవన్నీ పోగొట్టుకోవడమే ఈ ధ్యానం యొక్క లక్షణం. ధ్యానం ఏం చేస్తుందంటే ఆ మురికిని, ఆ పనికిరాని విషయాలు, పనికిరాని అలవాట్లు అన్నిటినీ తొలగిస్తా పోతుంది. తొలగించినప్పుడు ఏమవుతుందంటే ఈ దేహమే దేవాలయం, ఈ జీవుడే దేవుడు అని మనకు తెలుసు. ఎన్నో పురాణాల నుంచి ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. అంటే ఈ దేహమే దేవాలయము, లోపల ఉన్నటువంటి ఆ జీవుడే దేవుడు, ఆ గర్భగుడిలో ఉన్నటువంటిది ఆ యొక్క ఆత్మనే దేవుడు. సో ఇది ఎప్పుడైతే అందరికి తెలుసో, మరి ఎందుకు ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎందుకు ఇలా ఇంత ఘోరాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం భూమి మీద అంటే అదంతా కూడా మనసు యొక్క లక్షణాలు, ఆ మనసు చేసే పని అది. కాబట్టి మనసును ఎప్పుడైతే నిశ్చలం చేస్తామో, మనసును ఎప్పుడు శుద్ధి చేస్తామో, శుద్ధి అంటే లోపల ఉన్నటువంటి అనవసరమైనటువంటి అన్నిటిని కూడా తొలగిస్తూ ధ్యానంలో పోతే అప్పుడు పరిశుద్ధమైన మనసు వచ్చినప్పుడు అప్పుడు మనస్సు ఏమైతుందంటే శూన్యమవుతుంది, మనసు జీరో అవుతుంది. ఎప్పుడైతే మనసు జీరో అవుతుందో మనమే దేవుడు, మనమే ఆ యొక్క మాధవుడు, ఇంకేం తేడా లేదు. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి అవి ఖచ్చితంగా సాధిస్తాం. సో ధ్యానంలో మనం రోజు అదే మనం సాధించేది, ఇంకేది కాదు. అదొక్కటి జరిగిపోతే మీకు ఆరోగ్యం అంటారా, మీకు ఏం కావాలి, ఈ భూమి మీద మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, అప్పుడు సరైన కోరికలు, సరైన ఆలోచనలు, సరైన ఆహారము, సరైన పద్ధతులు అన్నీ మీకు అందుతాయి. మీరు ఏది పర్టికులర్గా నాకు ఇది కావాలి అని గట్టిగా మీరు కోరాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ యొక్క నేచర్, అంటే ఆ యొక్క నేచర్ అనుకోవచ్చు, సృష్టికర్త మీకు ఎప్పటికప్పుడు ఏం కావాలో ఆయన ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇన్ని కోటాను కోట్ల 86 లక్షల జీవరాశులు ఈ భూమి మీద బతుకుతున్నాయంటే ఎవరికి సహాయం చేయట్లేదు ఇక్కడ. ఏ జీవి సహాయం చేయదు ఇక్కడ. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక జంతువులు తీసుకోండి, పక్షులు తీసుకోండి, చెట్లు తీసుకోండి, ఎవరు సహాయం చేస్తున్నారు? ఎవరు సహాయం చేయరు. ఈ యొక్క అన్ని జీవరాశులను కూడా పెంచి పోషించి కాపాడేటువంటిది నారు పోసినవాడు నీరు పోస్తా అన్నట్టుగా మన ఆ సృష్టికర్తనే ప్రతి ఒక్కరికి, ప్రతి చీమకు కూడా ఆహారం ఇస్తూ ఉంటాడు. ఇది మనకు తెలుసా? ఎప్పుడైనా మనం విన్నామా? ఇది చూసామా? మనము ఎప్పుడైనా గమనించామా? అంత చిన్న విషయాన్ని గమనించడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? లేదు. ఎందుకంటే మనలో ఆ హెచ్చరిక పోయింది. ఎంతసేపు పెద్ద విషయాలు ఆలోచించేది, చిన్న విషయాలు, ఒక చీమకు ఎలా ఆహారం అందుతుంది దాన్ని గమనించండి, తెలుస్తుంది మీకు. ఎంతో ఆనందంగా తిరుగుతూ ఉంటుంది అది. దానికి ఏం గ్యారంటీ ఆహారం దొరుకుతుందని? దానికి ఏం గ్యారంటీ? దాని బతుకు మీద దానికి గ్యారంటీ ఏమి? మనకెందుకు ఆ గ్యారంటీ లేదు? మరి అది ఆ విశ్వశక్తిని, తర్వాత ఆ భగవంతుని నమ్ముకుంటుంది. అది ఆ నేచర్ ఒడిలో ఉంది. అది భగవంతుని ఒడిలో అది నివసిస్తూ ఉంది. కాబట్టి దానికి భయం లేదు. మనం కూడా అలానే ఉన్నాం. మనం కూడా ఎక్కడో బయట లేం. మనం కూడా ఆ భగవంతుని ఒడిలోనే ఉన్నాం. అయితే మనకు నమ్మకం లేదు, దానికి నమ్మకం ఉంది. అందుకోసమే మన జీవితం ఇలా తయారైంది. ఎప్పుడు దుఃఖము, కష్టాలు, బాధలు, రోగాలు, ఏది ఒక్కటా రెండా చెప్పాలంటే దానికి లెక్కే లేదు. దీని అంతటి కారణం మనమే. ఏ చీమ అయితే, ఓ చిన్న చీమ, అది ఎంత ఒక నిర్భయంగా, నిర్భీతిగా, ఎలాంటి వణుకు వెనుకు లేకుండా హాయిగా బతుకుతుందో, హాయిగా తిరుగుతుందో, అదే మన జీవితం లక్ష్యం కూడా ఈ భూమి మీద. ఏదో సాధించడానికి అనుకోవద్దు. ధ్యానం చేస్తే ఏదో వచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దు దయచేసి. ఉన్నవన్నీ తొలగించుకోవడమే, ఉన్నవన్నీ వదిలిపోతాయి. ఉన్నవన్నీ పంచలైపోవాలి, పటాపంచలైపోవాలని. ఉన్నవన్నీ వదిలించుకునే దానికే ధ్యానము. కొత్తగా కల్పించుకునేదంటే ఏమీ లేదు. మనం కల్పించుకుంటూ వచ్చాం ఎన్నో జన్మల నుంచి. ఇది నాది, అది నాది, అది వాడు, ఇది నాది, నేను ఇట్లా, వాడిట్లా, నేను గొప్ప, నేను సామ్రాజ్యం, ఎంత గొప్ప సామ్రాజ్యం నాది అన్నటువంటి రాజులు, రారాజులు అందరూ కూడా వెళ్ళిపోయారు, వచ్చారు, వెళ్ళారు. ఏం సాధించారు? ఈ భూమి మీద ఎవరు ఏం సాధించలేరు. ఉన్నదంతా ఒకటే. ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద ఆనందంగా జీవిస్తున్నాడో వాడే ఎన్లైటన్ అయినట్టు. వాడు ఏ విధంగా ఉన్నాడా అనవసరం. వాడు కార్పెంటర్ పని చేస్తాడా, లేదంటే లేబర్ పని చేస్తాడా,
లేదంటే ఇంజనీరా, డాక్టరా, అది కాదు కావాల్సింది. ఏ వ్యక్తి ఏ ఎట్టి పరిస్థితుల్లో, ఏ సమయంలో అయినా, ఎలాంటి విషయాల్లో అయినా, ఎట్టి పరిస్థితులు వచ్చినా కానీ, కష్టాలు నష్టాలు ఏమొచ్చినా ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తినే మనం ఏం చెప్పాలి? మాస్టర్ ఎన్లైటెండ్ అని చెప్పాలి. ఎన్లైట్మెంట్ అంటే గొప్ప గొప్ప మీనింగ్ చెప్పడానికి పోవద్దు. ఎన్లైట్మెంట్ అంటే ఏదో లోపల చక్రాలు చూసేసాను, చక్రాల నుంచి లోపల శక్తి పైకి వస్తుంది, కిందికి వస్తుంది, ఆడ బ్లూ చూశాను, ఇక్కడ లైట్ చూశాను, ఇక్కడ వెండి కనిపిస్తుంది, ఆ దేవుడు కనిపిస్తున్నాడు, ఈ విగ్రహాలు కనిపిస్తున్నాయి, గొప్ప గొప్ప అన్ని చూస్తున్నాను నేను ధ్యానంలో, నాకు ఎవరో వచ్చి మెసేజ్ ఇస్తున్నారు. ఎందుకు ఎందుకు అవన్నీ వస్తే ఉంచుకో, నీకు వస్తే నువ్వు లోపల పెట్టుకో. అప్పుడప్పుడు ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పు, పర్వాలేదు. అయితే అవి ఎవరికి సహాయం చేయవు, నీకు కూడా సహాయం చేయవు. చెప్పాలంటే నీకు కావాల్సింది ఏంటంటే నీ యొక్క పరివర్తనలో మార్పు వచ్చిందా? ఈ భూమి మీద ప్రతి సెకండ్, ప్రతి ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా ఆనందంగా జీవిస్తున్నావా? నీవే భగవంతునివి, నీవే ఎన్లైటెడ్ పర్సన్, నీవే మోక్షం పొందిన వారివి, నీవే ముక్తి పొందినటువంటి వ్యక్తివి. ఇంతకంటే ఇంకేం మీనింగే లేదు మిత్రులారా. ఇది పొందిన రోజు మీకు అనారోగ్యం ఉందా? పోతుంది. కష్టాలు ఉన్నాయా? పోతాయి. దుఃఖాలు ఉన్నాయా? పోతాయి. అన్నీ పోతాయి. అవన్నీ ఎక్కడో లేవు, మనలో ఉన్నాయి, మనం కల్పించుకున్నాం. ఎట్లా ఉందంటే ఒక చెట్టును గట్టిగా పట్టుకొని ఇడిపియండి అన్నట్టుంది. మనం పట్టుకున్నాం, అది పట్టుకోవాలా, చెట్టు పట్టుకోవాలా, మనం పట్టుకుంది, వాటేసుకుంది. మనం వదిలేస్తే వదిలిపోతుంది. మనం వదిలేయం కదా, వదిలేసేటువంటి అవకాశం లేదు కదా. అందుకే ధ్యానం ఇచ్చింది. మనం ఋషులు ముళ్ళు ఏమిచ్చారంటే నువ్వు ఎట్లా వదలవు, ఈ ధ్యానం తీసుకో, దీన్ని రోజు రోజు ప్రాక్టీస్ చేస్తూ పో, ఈ జన్మ కాబట్టి ఇంకో జన్మలో వదులుతావు, ఆ మురికిని అంతా వదులుతావు. ఆ మురికి వదిలించుకోవాలి. ఇప్పుడు మురికి పట్టింది, బాగా దొల్లాం. సో దొలుతూ మట్టిలో అంతా రాసేసుకున్నాం, బురద రాసుకున్నాం. ఈ బురదను కడుక్కోవడమే ఇంక చేయాల్సింది. కొత్తగా ఏం సంపాదించేది లేదు మిత్రులారా. ధ్యానంలో కొత్తగా సంపాదిస్తామని అనుకుంటే తప్పు. ఓకే, ధ్యానంలో ఉన్నది పోగొట్టుకొని పరిశుద్ధంగా తయారడానికి ధ్యానము. ఉన్న పరిశుద్ధతను మరీ తిరిగి పొందడానికి అంతే. ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ ఏదుందో అది తిరిగి అదే స్థితికి, యథాస్థితికి తీసుకొచ్చి పెట్టుకోవడానికి ధ్యానం. కానీ కొత్తగా ఏవో వచ్చేసినాయి, శక్తులు వచ్చినాయి, యుక్తులు వచ్చినాయి, సిద్ధులు వచ్చినాయి, ఇవన్నీ కూడా అవసరం లేనివి. అవన్నీ కూడా వస్తే రావచ్చు, పోతే పోవచ్చు, రావచ్చు పోవచ్చు, చూస్తూ అనుభవించడం తప్ప ఇంకేమీ లేదు. ఓకే, అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఎస్ సార్, సదాశివ సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు చెప్పే ముద్రలకి మనకి ఎక్కడైనా బుక్ లాంటిది ఉంటుందా సార్, లేకపోతే యోగాసనాలు చాలా చాలా ఉన్నాయి సార్. అంటే దీంట్లో గ్రంథాల్లో వచ్చేసి రకరకాల గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో మనం అన్ని సేకరించి మనకి ఏదైతే సులభంగా అవన్నీ మనం చెప్తూ ఉంటాం. అంటే మీ ముద్రతో ఇవ్వడంతో పాటు దానికి కింద ఉన్న బెనిఫిట్స్ ఎంత ఏమన్నా బుక్ ఉందా సార్ మన దగ్గర, మీ దగ్గర ఉందా సార్? నేను అది ఒకటి పోస్ట్ చేస్తాను, గ్రూప్ లో చేస్తాను, అందరూ తీసుకోవచ్చు. ఒకటి మాత్రం తెలుగు బుక్ ఉంది, నాకు నచ్చింది, అది తీసుకోవచ్చు. ఎక్కడ లభిస్తుంది సార్? అమెజాన్ దొరుకుతుంది. అమెజాన్. తర్వాత ఇంకొకటి సార్, మీరు పెట్టిన ఉంగరం ఉంది కదా సార్, అదేం సార్? ఇది ఉంగరం పెట్టుకున్నాను. ఇది ఆకుప్రెజర్ రింగ్. ఇది ఇక్కడ వచ్చేసి ఏముంటుందంటే ఈ ఈ యొక్క చిటికెన వేలు ఉంది కదా, దాంట్లో ఇక్కడ నుంచి ఈ ప్రాంతం వచ్చేసి ఎనర్జీకి సంబంధించింది. దీన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటే మీలో ఎప్పుడు ఎనర్జీ ఉంటుంది, అద్భుతమైన ఎనర్జీ మీలో ఉంటుంది. దానికోసం దీన్ని ఎప్పుడు కూడా ఇలా పెట్టుకో ఉంటాను నేను. సో దాన్ని కొద్దిగా రొటేట్ చేస్తూ ఉంటాను అంతే. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఓకే మిత్రులారా, ఇప్పుడు ఇంకెవరైనా ప్రశ్నలు అంటే అడగండి, లేదంటే ధ్యానం చేద్దాం, అద్భుతమైన సంగీత ధ్యానం చేద్దాం. తర్వాత మాస్టర్ ధ్యానం అవుతారు, అప్పుడు పిరమిడ్ శక్తి, పిరమిడ్ ధ్యానము మరియు వాటి యొక్క ప్రయోజనాలు ఈరోజు అద్భుతంగా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. రైట్, ఎనీ క్వశ్చన్స్? బుక్ నేమ్ అంటే మీకు ఇది ముద్ర బుక్, అది పంపిస్తాను, వాట్సాప్లో పంపిస్తాను. రైట్, సుభాషిని మాట్లాడండి. అడ్మిట్ చేసుకోండి, మాట్లాడండి. రైట్, నమస్తే అండి. నమస్తే. మీరు చెప్పారు కదా, అది కడుపులో మంట వస్తుంది, దానికి ఏమైనా గొంతులో అలా మంటగా ఉంటుంది, దానికి ఏమైనా రెమెడీ ఉందా? రెమెడీ ఏం లేదమ్మా, అంటే అసిడిటీ అంతే. అది కడుపులో మంట అంటే మనం తిన్న ఆహారం ఉంది కదా, దాని నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, అది సరిగా అరగట్లేదు అనుకోండి, అప్పుడు దాని నుంచి మనకు మంట అవన్నీ వచ్చేస్తాయి.
ఆ మంట నిదానంగా ఏమైందంటే గొంతుకు వస్తుంది, చెస్ట్లోకి పోతుంది, అన్ని చోట్ల వెళ్తుంటుంది అది. దానికి ఏం చేయాలంటే మీరు మంచిగా మోషన్ పోయేదాన్ని చూసుకోండి. మొత్తం ఫస్ట్ కడుపు శుభ్రం చేసుకోండి. లోపల ఉన్నది వేస్ట్ను ఫస్ట్ బయటికి పంపించడానికి ఏర్పాటు చేసుకోండి. కావాలంటే కొంత ఉపవాసం ఉన్న ద్రవాలతో, తర్వాత ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటూ అట్లా కూడా ఒకరోజు ఉండండి, పర్వాలేదు. అయితే లోపల ఉన్నదాన్ని మొత్తం ఖాళీ చేసేయండి. అప్పుడు ఆ లోపల ఏమవుతుందంటే మనం వదిలేస్తూ ఉంటాం కదా, రోజు రోజుకు ఆ వ్యర్థం వస్తుంది. ఆ వేస్ట్ ఏదైతే వేస్ట్ ఉంటుందో అంతా మలం ద్వారా బయటికి వెళ్ళాలి. మన దేహంలో ఉన్నదే వెరీ ఇంపార్టెంట్ ఇది. సో మనకు తెలియకుండా కూడా ఆ వ్యర్థము చర్మం మీద కూడా వస్తుంటుంది. చర్మాన్ని మనము ఇట్లా తీసుకొని ఒకసారి అట్లా నాలుగుతో అట్లా అన్నం అంటే ఉప్పుగా ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? మనకు తెలియకుండానే ఆ వేస్ట్ అనేది ఈ చర్మం మీదకి రోజు రోజుకు ఆ రంధ్రాల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అది మన దేహానికి ఉన్న లక్షణం. ఏ విధంగా పంపించాలో అది చూసుకుంటుంది. అదే కానీ మూత్రం నుంచి మాత్రం ఎలాంటి వేస్ట్ బయటికి రాదు. అది తప్పు. జనాలకు తెలియదు కాబట్టి ఆ విధంగా అపార్థం చేసుకున్నారు ఇంతవరకు. సో అది నెక్స్ట్ క్లాస్లో అందరు తెలుసుకుంటారు. సో కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వ్యర్థం అనేది సరిగ్గా పోవట్లా బయటికి. మనం తింటూ ఉంటాం, 3 పూట్లు తింటూనే ఉంటాం. 3 పూట్లు కాదు, ఇంకా ఏదైనా మధ్యలో ఏదైనా దొరికితే అది కూడా తినేదే. స్వీట్ దొరికితే స్వీట్, ఇంకెవరైనా పానీపూరి అంటే పానీపూరి, ఇంకెవరైనా సమోసా ఇస్తే సమోసా తినేది. ఏది దొరికితే తింటూ ఉండేది అంతే. అయిపోయిందంటే నోరు ఖాళీగా ఉంటే వేస్తూ ఉండేది లోపల. నోరు ఖాళీగా ఉంది, చెయ్యి ఖాళీగా ఉంది, నోరు ఖాళీగా ఉంది, లోపల వేస్తా ఉండేది అంతే. అది ఏమైతే మనకేం కడుపులో మనకు సంబంధం ఉంది? ఆ కడుపు ఎట్లన్నా కొట్టుకొని లోపల పోయినాక అదే సార్, కొంచెం అది ప్రాబ్లం ఉంది. కొంచెం ఏదైనా చేసుకుంటే ఏమీ లేదు. మీరు ఒక రోజు ఆపేయండి ఆహారం. హాయిగా జ్యూసులు, రాగి మాల్ట్ తీసుకోండి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఆకలినప్పుడు రాగి మాల్ట్ తాగేయండి. 2 రోజులు అలా చేస్తే మొత్తం క్లీన్. ఆ గిర్నింగ్ అంతా అవుట్, ఏముండదు. దీనికి మళ్ళీ ఏం చేస్తామంటే అలోపతి మెడికల్ హాస్పిటల్ లేకపోతే అదే సార్ ప్రాబ్లం. మెడికల్ స్టోర్ హాస్పిటల్కి వెళ్ళాలంటే అదే ఇంకోటి తీసుకొని అది కూడా విషయాన్ని లోపల వేసేది. మళ్ళీ మనకేం సంబంధం లేదు, ఎన్ని వేస్తున్నామే లోపల అది నువ్వేమైనా సావు, నాకు సంబంధం లేదు. లేదు సార్, అదే రాగి మాల్ట్ అదే తీసుకుంటాను సార్. అదే 2 days అలా చేయండి. కూరగాయలు నైట్ టైం ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలంటే నైట్ టైము ఆహారం ఆపేయాలి. నైట్ ఏం చేయాలి? నైట్ అంటే ఒక 6 గంటలకు 7 గంటలకు ఈ కూరగాయలతో సలాడ్ చేసుకొని, సో ఓన్లీ ఫ్రూట్స్, 2 రకాల ఫ్రూట్స్ అంతే. ఇక అంతే ఆహారం. నైట్ టైం అసలు ఆహారం పనికిరాదు. పెద్ద తప్పు అది చేసేది. అది ఎవరంటే చిన్నపిల్లలు, ఈ గేమ్స్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి అవసరం 2 పూట్ల అట్లీస్ట్ వాళ్ళు 2 పూట్ల, ఒక పూట వాళ్ళు కూడా ఈ మన కూరగాయలు పండ్లు తింటూ 2 పూట్ల మాత్రం వాళ్ళు ఈ ధాన్యంతో ఆహారం తినాలి. రొట్టెలు, తర్వాత ఈ మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు, మంచి కూరగాయలతో చేసిన ఆహారం అది తినాలి, తప్పులేదు. మనకు వచ్చేసి మామూలుగా ఎలాంటి ఎక్కువగా హార్డ్ వర్క్ దేహంతో పనిచేయనటువంటి వాళ్ళందరూ ఏంటంటే చేయాల్సింది నైట్ టైము పని చేయాలి. నైట్ టైం సహజ ఆహారం తీసుకోవాలి, ఈజీగా డైజెస్ట్ అయితే తీసుకోవాలి. ఎస్పెషల్లీ క్లాస్కి వస్తున్నారంటే అసలు తిని రాకూడదు. సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే జ్యూసులు, ఈ యొక్క కూరగాయలతో సలాడ్ ఇలాంటి చేసుకొని హాయిగా క్లాస్లో కూర్చుంటే మీకు అద్భుతమైన జ్ఞానం అందుతుంది. జ్ఞానం అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే హాయిగా తిని ఇది వండినటువంటిది, బాగా ఎక్కువగా వండినటువంటిది, నూనె లేసి ఫ్రై చేసినవి ఇవన్నీ తిని వచ్చి కూర్చుంటే నిద్ర తప్ప ఏం రాదు. ధ్యానం ఎక్కడ వస్తుంది ఇంకా? అవునా కదా? ధ్యానం వాళ్ళు దాన్ని ధ్యానం అనుకుంటారు. చాలా మంది బాగా తిని హాయి కూర్చొని భలే పట్టింది, భలే వచ్చింది ధ్యానం అనుకుంటారు. అదే అది ధ్యానం కాదు, నిద్ర అది. అవునా కదా? ఆ నిద్ర కూడా ఎందుకు వస్తుందంటే ఈ మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. మైండ్ కావాల్సిన రక్తం ప్రవహించదు. ఎందుకంటే మీరు లోపల పొట్టలేసారు కదా, పొట్టలేసినప్పుడు ప్రాణశక్తి అంతా ఆడిపోతుంది. ప్రాణశక్తి అక్కడికి వెళ్ళిపోతుంది. ప్రాణశక్తి అక్కడ వర్క్ చేస్తుంటుంది, ఇక్కడ వర్క్ కాదు. అందుకే ఇది డల్ అయిపోతుంది, డిమ్ అయిపోతుంది. డిమ్. ఇప్పుడు బల్బుకు కరెంటు పోలేదు అనుకోండి, ఏమవుతుంది? డిమ్ అవుతుంది. కరెంటు పోతే ఏమవుతుంది? బాగా లైట్గా వస్తుంది. అంటే మనకు ప్రాణశక్తి చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తుంటామో మన డైజెషన్ అంటే జీర్ణాశయానికి ఎక్కువ పని పెట్టామంటే మొత్తం ప్రాణశక్తి పోయి అక్కడే పని చేస్తుంటుంది, ఇక్కడ ఆపేస్తుంది.
ఆపిన తక్షణం ఇక డిమ్ అయిపోతాం. ఇట్లా ఒక రకంగా మొబ్బు వచ్చినట్టు అయిపోతుంది. ఓకే సార్. ఎక్కదు కూడా ఎక్కదు, బుర్రకి ఏం చెప్పినా ఎక్కదు ఇంకా. ఓకే ఓకే సార్. రైట్ థ్యాంక్ యూ సార్. రైట్. చెప్పను భవాని చెప్పండి. సార్ నమస్తే. వస్తే మీరు అదే అంబలి తాగమంటున్నారు కదా సార్, అది నార్మల్ గా ఉన్నవాడు తాగకూడదు, తాగితే బాగా ఆరిపోతారు అని అంటే మామూలుగా పెద్దవాళ్ళు అట్లా అంటారు కదా సార్. లేదు లేదు లేదు, అలా మామూలుగా ఉన్న వాళ్ళు కూడా వారానికి 2 సార్లు తాగాలి. తాగితే ఏమవుతుందంటే మీ లోపల బ్యాక్టీరియా బాగా వృద్ధి అంటే బాగా డెవలప్ అవుతుంది, మీకు వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. ఆ బ్యాక్టీరియా మిమ్మల్ని కాపాడేది. అయితే తాగొచ్చు ఖచ్చితంగా, వారానికి 2 సార్లు తాగొచ్చు. డైలీ కాదు, డైలీ వారానికి 2 సార్లు చాలు. ఓకే ఓకే. మామూలు వ్యక్తులకి, అనారోగ్యం వ్యక్తులకి అనారోగ్యం పోయేంత వరకు తాగొచ్చు. నాకు థైరాయిడ్ ఉంది సార్, అంటే మిగిలి ఏం కాదు, థైరాయిడ్ ఉంది. తాగండి, ఒక వారానికి 2 సార్లు తాగండి, మంచిదే. ఓకే రైట్. మీరు ధ్యానం చేయండి, ముద్రలు పాటించండి, ఆకుప్రజలు వాడండి, వాడితే థైరాయిడ్ కూడా వెళ్ళిపోతుంది. ఓకే రైట్. థైరాయిడ్కి ఇది ఒక పాయింట్ ఉండేది అంతే. ఇది ఇక్కడ కరెక్ట్గా ఒత్తాలి, నీట్గా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కూడా 10-15 సార్లు ఇట్లా ఒత్తాలి బాగా. ఒత్తే యాక్టివ్గా కొద్దిగా డీప్గా ఒత్తాలి, డీప్గా ఇట్లా ఒత్తాలి. ఇది మెడ అనమాట. ఇది వచ్చేసి మన తలకాయ. ఇది తలకాయ, మెడ. ఈ మెడలో ఉన్నటువంటి పాయింట్ ఇది. ఓకే, ఇది దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ముద్ర కూడా ఉంది, ముద్ర కూడా మీరు ఒకసారి ఓల్డ్ వీడియో చూడండి. ఒకటి మన మాతార్ ఫౌండేషన్, మాతార్ టీవీలో ఓల్డ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, శంఖముద్ర పాటించాలి. అన్మ్యూట్ చేసుకోండి, మీరు మాట్లాడుతున్నారు కానీ అది వినపడడం లేదు. ఈ ఫింగర్ తోనా సార్, లేకపోతే ఈ ఫింగరా? ఏ ఫింగర్? ఎడమ చేతికి కుడి చేత. 2 చేతుల్లో కూడా ఇక్కడ ఉంటది పాయింట్స్, ఇవే పాయింట్స్ ఉండేది. ఏ ఫింగర్ అయినా ఓకే. కాదు, ఓన్లీ ఈ ఫింగర్ మాత్రమే, బొటన వేలు కాదు సార్, చెయ్యటం ఈ ఫింగరా? ఈ ఫింగర్ బొటన వేలా, చూపుడు వేలా? దీంతో చేయండి, దీంతో ఇట్లా ఓకే ఇట్లా ఒత్తుకోవాలి. ఓకే, ఏదో మీ కాడ ఏదన్నా ఒకటి ఆకుప్రెజర్ దొరుకుతుంది, చిన్న ఒక పెన్లా దొరుకుతుంది ఆకుప్రెజర్ది, దాంతో ఒత్తుకోవచ్చు కావాలంటే. రైట్. ముద్ర వచ్చేసి శంఖ ముద్ర, మీరు ఓల్డ్ వీడియో చూసి దాన్ని పాటించండి. రైట్. ఓకేమా, క్లోజ్ చేద్దాం. సార్ కొత్త వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు సార్, చాలా ఫోన్స్ వస్తున్నాయి. వాళ్ళు పంపించిన ఏవైతే పుస్తకాలు ఉన్నాయో అవి పంపించాను, గూగుల్ డ్రైవ్, అవి కూడా చదవడము, దాంట్లో డౌట్స్ అడగడము. ఈరోజు చాలా ఫోన్స్ వచ్చాయి సార్ నాకు, చాలా దగ్గర నుంచి, పాత వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి. మేము మళ్ళీ ఇంత మార్పు వచ్చింది, 2 months నుంచి వస్తున్నాము, 3 months నుంచి వస్తున్నాము, మేము కోపాన్ని పోగొట్టుకున్నాము, శాకాహారంగా మారినాము, ఇవన్నీ చెప్తున్నారు సార్. కానీ క్లాస్లోకి వచ్చి చెప్పండి అమ్మా అంటే మౌనంగా ఉంటా అన్నారు సార్. నాకు మటుకు రోజుకు ఒక 10 నుంచి 20 ఫోన్ కాల్స్ ఇవే సరిపోతాయి సార్. ఫుల్గా వస్తుంటాయి సార్ ఫోన్ కాల్స్, నాకైతే భయంకరంగా వస్తుంటాయి. మనం ఒక దాన్ని ఏమంటారు, కాల్ సెంటర్ ఓపెన్ చేయాల్సిందే అయితే. అట్లే ఉంది సార్, అట్లే ఉంటుంది. నాకు ఫుల్ దీనిలతోనే అయిపోతుంది. చక్కగా వాళ్ళు పాపం చాలా చాలా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు, దానికోసం కూడా చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా, అంటే వాళ్ళకు వచ్చిన డౌట్స్ కూడా చాలా బాగున్నాయి సార్. దాంతో నేను కూడా పాత వీడియోస్ షేర్ చేయడము, లేదా మహావతార్లో ఉండేటివి చూడండి అమ్మా అని చెప్పడము, ఓపోనోపో టెక్నిక్స్ కానీ, లేకపోతే ముందు సార్ చెప్పారు సార్ పోయిన సెషన్లో వచ్చేసి లూయిస్ ఎల్హే గారిది హెల్త్ ఇష్యూస్ గురించి అవి చెప్పడము, ఆ వీడియోస్ షేర్ చేయడం జరిగింది సార్. చాలా మంది వాళ్ళ డౌట్స్ కోసము కాల్ చేయడం అయితే కొత్త వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు సార్.
చాలా హ్యాపీ. పాత వాళ్ళైతే మేము మళ్ళీ ఈ మార్పు వచ్చినాయి అని కూడా చెప్తున్నారు సార్. అదే మంచి పరిణామం అది. మాట్లాడమా కుమారి ఫైనల్ గా మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. కొద్దిగా మీరు లౌడ్ గా మాట్లాడండి, కొద్దిగా వాయిస్ పెంచండి, శబ్దం. అది ఏమి వినపడడం లేదు, ఏదో శబ్దం వస్తుంది కంటిన్యూగా. మీరు వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి కావాలంటే. అదే మీతో పాటు ఒక శబ్దం తీసుకొస్తున్నారు, ఏదో ఆ శబ్దం అర్థం కావట్లేదు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. సార్ నాకు విటమిన్ B12 లోపం ఉందని అనుకుంటున్నాను. రొట్టెన వేలు ఇంకా నేను నాన్ వెజ్ మానేశాను. నా 9th క్లాస్ నుంచి నేను నాన్ వెజ్ తిన్ను. మళ్ళీ మ్యారేజ్ అయ్యాక ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల అంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది, పిల్లలకి ఏవైనా లోపాలు వస్తాయేమో అని మళ్ళీ నాన్ వెజ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ పాప పుట్టి 1 year తర్వాత మానేశాను. నాకు వీక్నెస్ ఇంకా మౌత్ అల్సర్స్, ఈ చేతులు వేళ్ళు అన్ని తిమ్ముర్లు, న్యూరాలజిస్ట్ దగ్గర కూడా చూపించాను. తను నాన్ వెజ్ సజెస్ట్ చేశారు, కానీ నేను తినలేదు. నాకు ఇక్కడ 6 months నుంచి ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉంది. దీన్ని ఎలా సవరించుకోవాలో తెలియట్లేదు. రైట్, దానికి ఏం చేయాలంటే, ఒకటి ధ్యానం చేస్తున్నారు కాబట్టి ధ్యానం చేయండి బాగా, 1-2 గంటలు ధ్యానం చేయండి బాగా. తర్వాత ఇప్పుడు చెప్పాను కదా అంబలి ఖచ్చితంగా పాటించండి. కుండలోనే అంబలి చేసి నైట్ ప్రిపేర్ చేసి పెరుగు వేసుకొని తాగుతుంటాను సార్. డైలీ 15 days అవుతుంది తాగుతున్నాను. దాన్ని కరెక్ట్ గా చేసే విధానం తెలుసుకోవాలి. మీకు వీడియో పంపిస్తాం ఈరోజు, రేపు పొద్దున్నే. అది ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. ఓకే, తెలుగులో వస్తుంది వీడియో, అది మీరు చూడండి. చూసి దాన్ని తయారు చేసుకొని కొన్ని రోజులు దాన్ని పాటించండి. రెండో విధానము. మూడోది వచ్చేసి ఇంకోటి ఏం చేయాలంటే, మీకు వీలవుతే మీకు అంటే నెక్స్ట్ ఈ మూత్ర చికిత్స అని మనం చెప్తాం, దాన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మూత్ర చికిత్స స్టార్ట్ చేస్తే మీకు అతి తక్కువ రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది. మీరు ఎక్కడో చుట్టి అన్ని ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం లా, స్ట్రైట్ ఫార్వర్డ్. అర్థమైందా? ఒకే ఒక బుల్లెట్ తీసుకొని కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మూత్ర చికిత్సలో అంత పవర్ ఉంటుంది. అలాగే ఫైబర్ ఫుడ్ కూడా తీసుకోవట్లేదని కాన్స్టిపేషన్ అవుతుంది. తీసుకోవాలి మరి. మీరు రాత్రిపూట ఆహారము నార్మల్ గా ఉడకబెట్టిన ఆహారం తినొద్దండి ఇప్పటి నుంచి. ఓకే, 20 సంవత్సరాల తర్వాత బాడీకి ఎక్కువ ఆహారం ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, 20 సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి అయినా కానీ బాడీకి ఎక్కువ ఆహారం ఇవ్వకూడదు. మనకి ఏం కావాలంటే 20 సంవత్సరాల తర్వాత బాడీని మెయింటైన్ చేయడానికి ఆహారం కావాలి, అంతేగాని కండలు పెద్ద కండలు పెంచాలి, పెద్దగా హైట్ పెరిగిపోతానో లేకపోతే ఏదో అయిపోతానని చెప్పి తినడం తప్పు. అంటే నాకు 1.5 year బాబు ఉన్నాడు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను, దానికి ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలని. ఏం ప్రాబ్లం లేదండి. ఎవరు చెప్పారు? ఈ ఏదైనా కానీ మిల్క్ అయినా ఏదైనా కానీ భగవంతుడు మన లోపల గ్రంథులు ఉంటాయి కొన్ని, ఆ మిల్క్ గ్రంథులు కరెక్ట్ వర్క్ చేస్తే మిల్క్ వస్తుంది. ఆ గ్రంథులే వర్క్ చేయకపోతే ఎంత లావు ఉంటే ఏం ప్రయోజనం? లావు ఉండి పుష్టిగా తింటే వస్తుంది అనుకున్నారా? రాదు. ఆ గ్రంథులు పనిచేయకపోవడానికి కారణం ఏంటి? హార్మోన్లు సరిగ్గా పనిచేయట్లా. హార్మోన్ పనిచేయకపోవడానికి కారణం ఏంటి అంటే, మన లోపల ఉన్నటువంటి 7 గ్రంథులు ఉంటాయి, అంతఃస్రావ గ్రంథులు అని. అవన్నీ అస్తవ్యస్తమై ఉంటాయి ఇప్పటికే. వాటిని మళ్ళీ తిరిగి యాక్టివేట్ చేసుకోవాలంటే ధ్యానంలో యాక్టివేట్ అవుతాయి. ఆ 7 చక్రాలు ఉన్నాయి కదా మనకి, 7 చక్రాలు 7 అంతఃస్రావ గ్రంథులు. అవన్నీ అవే ప్రధానమైన గ్రంథులు మన దేహంలో. అవి కరెక్ట్ పనిచేస్తే, ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మీ లోపల ఉన్నటువంటి ఈ ఓవరీస్ అని ఒక గ్రంథులు ఉంటాయి. మామూలుగా పురుషుల్లో వచ్చేసి టెస్టిస్ గ్రంథులు ఉంటాయి, టెస్టిస్ అంటారు దాన్ని. వాటిని వృషణ గ్రంథులు అంటాం. సో అండాశయ గ్రంథులు, వృషణ గ్రంథులు. మీ లోపల అండాశయ గ్రంథులు ఉంటాయి. ఈ అండాశయ గ్రంథి కరెక్ట్ పనిచేస్తే మీకు మిల్క్ కరెక్ట్గా వస్తుంది బాబుకి. అది పని చేయవు. మరి ఎందుకు పని చేయమంటే, మనం ఇప్పటికే వాటిని కొన్ని డ్యామేజ్ చేసినాం. ఎందుకంటే మనం తిన్న ఆహారం కానీ మన ఆరోగ్యశైలి, మనం ఆ విధానాలు సరిగ్గా తెలియక దానివల్ల డ్యామేజ్ అయింటాయి.
వాటి మళ్ళీ తిరిగి పునరుత్పాదన చేయాలనుకుంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ఈ ఆహారంతో పాటు ఈ యొక్క చక్రాలను యాక్టివేషన్, అంటే ఈ చక్రాల యాక్టివేషన్ అంటే ఏమీ లేదు. సో ఖచ్చితంగా వాటికి కావాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఈ ఆకు ప్రజలు కానీ మనం ఇంతకుముందు చూపించాం కొన్ని, ఇంకా ముందు ముందు కూడా వస్తాయి అవన్నీ. అవి వచ్చినప్పుడు అవన్నీ పాటించండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. సో ధ్యానం చేసే కొద్దీ అన్ని చక్రాలు కూడా సమతుల్య స్థితికి వచ్చేస్తాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అది. అందుకే ధ్యానం అంటే ఊరికే ఆషామాషి కాదు. ధ్యానంలో జరిగేది ఏంటంటే అన్ని గ్రంథులు, ఇప్పుడు మనము ఆకుప్రదర్లో చేసేది ఇవన్నీ కూడా మనం కూర్చొని చేయాలి. అదే ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే తనంత అవే అన్ని గ్రంథులు కూడా యాక్టివేషన్లోకి వచ్చేస్తాయి. చెప్పాలంటే అన్ని చక్రాలు కదా, ఆ చక్రాలే గ్రంథులు. దేహంలో గ్రంథులు అంటాం, ప్రాణమయ కోశంలో చక్రాలు అంటాం, అంతే కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా యాక్టివేషన్లోకి వచ్చేస్తే చక్రాలన్నీ అవన్నీ బ్యాలెన్స్ స్టేట్కి వచ్చేస్తే గ్రంథులు కూడా బ్యాలెన్స్ స్టేట్కి వస్తాయి. ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుపడుతుంది. అందుకే కదా ధ్యానం సర్వరోగ నివారణ అనేది. ధ్యానం అన్ని రోగాలు ఎలా నయం చేస్తుంది, లేదంటే దాని ద్వారా నయం చేస్తుంది. అది ఓకేనా, రైట్. సో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఓకే మిత్రులారా, అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే, శుభరాత్రి. థ్యాంక్ యూ.